నమస్కారం మీడియా మిత్రులకి. నా పేరు ఎండి నిషాద్. నేను జెడ్పీ జిల్లా కోఆప్షన్ మాజీ సభ్యుని. ప్రస్తుతం నేను రాజోలి మండల స్థానిక వాసిని. మేము వచ్చేసి ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు నడుస్తున్నాయి ఇక్కడ రాజోలిలో. రాష్ట్రం మొత్తం నడుస్తుంది. దానికి ప్రత్యేకంగా మేము ఏం చేస్తున్నామంటే, పార్టీ పరంగానే మేము బీఆర్ఎస్ పార్టీ అంటే అక్కడ రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా భయపడకుండా ఇట్లా కండువ వేసుకొని ఇట్లా తిరుగుతున్నామంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఎంత అభిమానం ఉంటుందో ప్రజలు ఆలోచించాలా, ఓటర్లు కూడా సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎలా ఉందంటే అసలుకి ఇప్పటికి కూడా మర్చిపోతున్నారు. సారు రావాలి, కారు రావాలి, సర్కారు కారుదే కావాలని అన్నట్ల స్థానిక సంస్థల్లో రాజుల్లో పోటీగా నిలబడుతున్నాం. అక్కడ ఉన్న ప్రత్యర్థులు అసలు నవ్వాలా లేదా ప్రజలకి కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నది టీఆర్ఎస్ పార్టీలో 2 వర్గాలు ఉన్నాయి. ఆ 2 వర్గాల్లో మేము బలంగా చల్లా వెంకటరామరెడ్డి గారి వారి ఆధ్వర్యంలో, వారి బలంతో మరియు ఎమ్మెల్యే విజయుడు గారి ఆదేశాలతో మేము పార్టీ పరంగా మేము ముందుకు వెళ్తున్నాం కండవాలు వేసుకుంటూ. కానీ మా దాంట్లోనే ఒక వర్గం కాంగ్రెస్లో జత కడుతుంది. అలా కాంగ్రెస్ వాళ్ళు అట్లా చేశారు వాళ్ళకి. కానీ ఆ మబ్బేల వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోక ప్రజల్లో ఇప్పుడు వ్యతిరేక మొదలు కావడం. మీరు చేసిన మీడియాలో సర్వే ప్రకారం 65% వస్తుందంటే మీ మీడియా మిత్రులకే ఇక్కడ ఏది ఇంత అద్భుతం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇంత జోరుగా ఉంటే ఇక్కడ రాజులు ఏమని ఇంత అంటే తెలంగాణలో ఈ రాజులు అనేది ఒక రికార్డుగా స్థాయిగా నిలిచిపోతుంది. కానీ ప్రజలు మటుకు ఇప్పుడు ఉన్న ఈ దొంగ నాటకాలు, దొంగ రాజకీయాలు ఖచ్చితంగా బయట తీసి సరైన నాయకుడిగా, సింగిల్గా ఉన్న వ్యక్తికి మన గోపాల్ సర్పంచ్ అన్న గారికి, వెంకటేశ్వరమ్మ గారికి భారీ మెజార్టీగా గెలిపించి కత్తెర గుర్తుకి ఓటు వేయించగలరు. ఎందుకంటే నాకు తెలిసిన వరకైతే నేను గతంలో 15 సంవత్సరాలు నేను చెప్పాను కదా బీఆర్ఎస్ పార్టీ ఇంకో వర్గం ఉందని. ఆ వర్గంలో నేను పనిచేశాను శ్రీరామరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో. కానీ శ్రీరామరెడ్డి అన్నగారు నాకు సొంత అన్నలాగా నేను భావించాను. కానీ ఆయన ఇప్పుడు లేరు కాబట్టి నాకు ఇక్కడ న్యాయం ఇక్కడ ధర్మం కనిపించింది నాకు. ఎందుకంటే అది 2 పార్టీలు కలిశాయి, ఒకటి కాంగ్రెస్, ఒకటి టీఆర్ఎస్. అప్పుడు ఉన్న సిస్టమ్ నాకు కనిపించలేదు కాబట్టి నేను న్యాయంగా నేను ఏం చేసిన అంటే నేను పార్టీ బీఆర్ఎస్ పార్టీ మారకుండా ఎంతో ధైర్యంగా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగల వెంకటేశ్వరమ్మ గోపాలన్న గారి ఆధ్వర్యంలో పని చేయాలని నిర్ణయించుకున్నాను. నాకు బీఆర్ఎస్ పార్టీ అంటే చాలా ఇష్టము. దాని ద్వారానే నేను ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఇక్కడ రాజోలి మండల కేంద్రంలో చేనేత కార్మికుల కుటుంబాలు చాలా ఉన్నాయి. దాదాపు 3,500 ఓట్లు కూడా ఉండే దానికి మెజార్టీతో. కానీ 1000 కుటుంబాలు ఉండే. అట్లా అంటే అప్పట్లో మాకు గతంలో బీఆర్ఎస్ పార్టీ మన కేటీఆర్ సార్ తరపున మాకు చేనేత తరపున ఎన్నో మంచి స్కీములు తెచ్చారు, అభివృద్ధి పథకంలో నడిపారు. కానీ ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఆ అభివృద్ధి పథకాలు చాలా కుంటిపడ్డాయి. అంటే నామక వాస్తే పథకాలు పెట్టడం, అద్దంలో చూపించడం, తర్వాత అది కుంటిపడడం, చూడడానికి ఊకే నడుపుతాం అనే విషయం మీదే ఉంది. కానీ అట్లాంటి నిర్ణయాలు నాకు నచ్చకనే నేను అవతల పార్టీ అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా ఎలాంటి ప్రభావాలు చూపించినా అలా దానికి ధైర్యంగా ఎదుర్కొంటూ నేను నచ్చిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గోపాలన్న గారి ఆధ్వర్యంలో పనిచేయాలని నిర్ణయించుకొని గట్టిగా నేను అవతల వర్గంలో నుంచి ఇక్కడ వచ్చి నాకు ఇతనైతే సరైన న్యాయం చేయగలరు, రేపు పొద్దున భవిష్యత్తులో నన్ను కూడా సపోర్ట్ చేయగలరు అన్నట్లు నేను నిర్ణయం తీసుకుని గట్టిగా ఇక్కడ వచ్చి చేయడం జరుగుతుంది. మీరు ప్రజలు మంచిగా ఆలోచన చేయండి. ఎందుకంటే మేము 15 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు మేము చేసే ఆర్గనైజేషన్ ఏది, మేము చేసే పనులేమి. మేము చేనేత కార్మికుల ప్రకారం రాజోలి చేనేత శ్రామిక సేవా సమితి ఎన్జిఓగా పనిచేస్తూ ప్రతి ఒక్కటి అర్ధరాత్రి అయినా ఫోన్ చేసినా చేనేత వాళ్ళు స్పందిస్తూ ప్రతి ఒక్క కష్టంలో నష్టాల్లో ఉన్నాము అన్న అంటే ఖచ్చితంగా మీకు
బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఏదైనా ఒకటి మీకు హెల్ప్ చేస్తూ వాళ్ళకి సహకారం చేస్తూ అందించుకుంటూ ఇన్ని రోజులుగా నడిచాము. దాంతోపాటు మా మిత్రులు దర్జీ వీరేష్ కూడా అన్నగారి ఆదేశాల అండదండలతో కత్తెర గుర్తు సర్పంచ్ అయిన వారి ప్యానల్లో నేను మా దర్జీ వీరేష్ అనే ఫ్రెండ్ని 13వ వార్డుగా బలపరుస్తూ ఇన్ఛార్జ్గా తీసుకొని నేను ముందుకు వెళ్తూ ఎప్పుడు మా గోపాలన్న గారికి నేను సపోర్ట్ చేస్తూ, ఎందుకంటే ఇక్కడ న్యాయం కనిపించింది, ధర్మం కనిపించింది. నేను అక్కడ 15 ఏళ్ళు అక్కడ ఉన్నానంటే, ఇప్పుడు ఇక్కడ వచ్చినానంటే అక్కడ న్యాయం నాకు కనిపించలేదు. గుంపు ఎక్కువ అయిపోయింది చూడడానికి. అక్కడ అసలు అనుకోకుండా గెలిచినా కూడా అసలు ఎవరు సర్పంచ్ అనే కాడి కూడా అర్థం లేక జనాలే తికమక అవుతున్నారు. అటువంటి సందర్భాలు కూడా నా చెవులో వచ్చాయి, నాకు చెప్పారు ఇప్పుడు ప్రజలు. అది మీరు బాగా ఆలోచన చేయండి, ఎందుకంటే అక్కడ లేదు. ఎందుకంటే నేను ఇన్ని రోజులు అక్కడ ఉండి ఇక్కడ రావడం అంటే సింగిల్ గుణాలు ఏదైనా పని ఉంటే 10 మందిలో పాము చావదు, కట్ట విరగదు, అలా అన్నట్టు అక్కడ జరుగుతుంది. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మహానుభావులు అంటారు, ప్రజాప్రతినిధులు, మేము ప్రజలకి న్యాయం చేస్తాం, అది చేస్తాం అంటున్నారు. కానీ ఎక్కడ న్యాయం చేస్తున్నారు? లంచాలు తీసుకుంటే న్యాయం చేస్తున్నారా? 5 లక్షలు బీమా వస్తే 2 లక్షలు లంచాలు తీసుకుంటారా మీరు? ఎట్లా? అదే మా బీఆర్ఎస్ హయాంలో మా ఆధ్వర్యంలో చేనేత కార్మికుల ప్రకారం ఎటువంటి లంచం లేకుండా ఏదైనా స్కీమ్లు రావాలన్నా అస్సలు రూపాయి లేకుండా ఒక ఫోన్ కొడితే అక్కడ పని అయిపోయింది. కానీ అక్కడ పాపం అధికారులది తప్పలేదు. ఇప్పుడు కూడా ఇక్కడ వీళ్ళు నాయకులు అలా ప్రవర్తిస్తున్నారు. అది ఎందుకో వాళ్ళు బీద వాళ్ళ సొమ్ము తినడం అది కరెక్ట్ కాదు, అది వాళ్ళకి అంటదు కూడా. అది ఎందుకు 5 లక్షలకి అంటే చనిపోయిన శవాల మీద పేలాలు ఎరికినట్టు అయిపోయింది. లాస్ట్కి 2 లక్షలు, 5 లక్షల్లో బీమా వస్తే 2 లక్షల రూపాయలు తింటారంటే దానికి ప్రజలకు తెలుసు, దాని ఫలితాలు కూడా తెలుస్తుంది త్వరలోనే. అందుకు ఇలాంటి వల్ల గుర్తించి మేము కూడా ధర్మం వైపు ఉన్నాం కాబట్టి మీరు ఆలోచన చేసి ప్రజలు ప్రతి ఒక్కరూ కత్తెర గుర్తుకు ఓటు వేయించి మీరు వేస్తూ యువతలో కూడా మంచి జోష్గా మాకు మంచి మెజార్టీకి ఇవ్వాలని మరోసారి వెంకటేశ్వరమ్మ గోపాలన్న గారి ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కావాలని, మరింత అభివృద్ధి కావాలని ప్రజలకి నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయం అట్లానే వచ్చేసి రాజోలి గ్రామం, కొత్త రాజోలి గురించి ప్రతి ఒక్కటి ఏదో అది ఎందుకంటే చాలా పెద్ద ఊరు. ఇక్కడ ఎంత పెద్ద ఊరు ఉందో పాతది, అక్కడ కొత్త ఊరు కూడా చాలా పెద్దది. కనీసం దాదాపు ఎంత ఉందంటే 3500 ఇళ్ళు, దాంట్లో 2500 ఇండ్లు అప్పట్లో ఉన్న ప్రభుత్వం మనకి సహకారం అందిస్తూ కట్టించడం జరిగింది. అంత ఆషామాషి పెద్ద ఊరు అది. అది తొందరగా డెవలప్మెంట్ కావాలంటే గ్రామ పంచాయతీ నిధులు సరిపోవి. భవిష్యత్తులో ఏదైనా అనుకోకుండా మనకి మున్సిపాల్ వస్తే కోట్ల నిధులతో వస్తుంది కాబట్టి తొందరగా డెవలప్మెంట్ కావచ్చు. కానీ ఇప్పుడు ఉన్న వచ్చే నిధులకి గోపాలన్న గారి ఆధ్వర్యంలో దానికి తగ్గట్టు నిధులు తెచ్చి ఆయన చేయడం జరిగింది. ఎందుకంటే నేను కూడా జిల్లా కోఆప్షన్గా నేను కూడా ఇక్కడ ఊర్లో 70 లక్షల పని చేయించిన ఆయన ఆధ్వర్యంలోనే. ఎలా అంటే వర్గం కాకపోయినా నేను ఒకటే మాట నేను రాజోలి గ్రామంలో నా జెడ్పీ నిధులు వస్తే మీరు తీర్మానం ఇస్తారా లేదా అంటే ఒకటే అనిండు. నేను వర్గాలు చూడను, ఒకసారి నా వర్గాలు చూడను, నేను నా గ్రామ అభివృద్ధికి నేను తోడ్పడతా. నిషాక్, నీకు ఎంత చేతనైతే నీ ఇష్టం. నీకు కూడా అబ్రహం సార్ కూడా అప్పుడు మంచిగా సన్నిహితుడుగా మంచిగా మీకు ఒక పెద్ద మనిషిగా మీకు జిల్లా కోఆప్షన్ పదవి ఇచ్చారు కదా, ఆయన ద్వారా మీరు ఎన్ని లక్షలు తెస్తారా, ఎన్ని చేస్తారా మీ ఇష్టం. మీరు ఎవరితో ఇచ్చి చేపిస్తారా నాకు సంబంధం లేదు. నేను ఖచ్చితంగా మా సభ్యులు వార్డు మెంబర్లతో నేను మాట్లాడి మీరు తెచ్చిన నిధులకి నేను ఖచ్చితంగా ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, ఎలాంటి వేరే ఉద్దేశం పెట్టుకోకుండా నేను ఖచ్చితంగా ఫ్రీగా నీకు తీర్మానం ఇస్తాం, తీర్మానం లెటర్ ఇస్తాం. ఎనీ టైం ఒక ఫోన్ చేసినా మీ పని అయిపోతాట నేను చూస్తా ఆ విషయంలో అని నాకు మంచిగా సహకారం అందించాడు అన్నగారికి. అందుకు నా తరపున ఇలాంటి సందర్భం వచ్చింది కాబట్టి నాకు ఎంతో అదృష్టం వచ్చింది. ఇట్లాంటప్పుడు నేను అన్నగారికి, గోపాలన్న గారికి అందరి సమక్షంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కానీ నాయకుడు ఎలా ఉండాలంటే ఎదగాలన్నా తగ్గాలన్నా నేను చూశాను. అక్కడ 2 తొక్కులు చూశాను ఊర్లో. వయసు నాది చిన్నదే కానీ ఆలోచన కొంచెం చాలా పెద్ద ఆలోచన ఉంటుంది.
ప్రజల్లో కూడా నాకు యువతలో కూడా చాలా మంచి ఆధారం ఉంది, అభిమానం కూడా నా మీద ఉన్నారు. కాబట్టి నేను చాలా ఒక పని చేసినట్టే చాలా ఆచితూచి అడుగు వేయడం, చిల్లర పని చేసే అలవాట్లు నాకు లేవు. అన్నకు తగ్గట్ట నాకు ఎందుకో ఇన్ని రోజులు నేను దూరం అయిపోయాను కదా అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు దగ్గర ఉండి మరీ దగ్గర ఉండి నేను చూడడం నాకు అదృష్టం వచ్చింది. అందుకోసము రేపు పొద్దున అభివృద్ధి దాంట్లో మేము చేసిన అభివృద్ధికి అన్న కూడా పాలులక మేము కూడా పెరుగులక తోడు అవుతున్నాం. కాబట్టి నాకు చాలా సంతోషంగా జరుగుతుంది. అసలు వేరే టాపిక్ కూడా ఊర్లో జరిగేది కూడా చాలా మంచి కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు చేనేతలో మరుగుపడిన స్కీములు కూడా మీ ఇద్దరు సమక్షంలో ఆ భగవంతుడు పదవులు మళ్ళా ఇస్తే మీరు ఖచ్చితంగా ఇంకా గట్టిగా ఇంకా ముందర వెళ్ళి ఇప్పుడు ఉన్న చేనేత విషయంలో మరింత మెరుగుగా తీర్చిదిద్దాలని నాకు చెప్పడం జరిగింది, ఫోన్ల ద్వారా చెప్పడం జరిగింది. ఏది వచ్చినా భూగంతులు వచ్చినా ఎనికి తగ్గకుండా మీరు ముందరకు వెళ్ళండి. ఖచ్చితంగా మీరు రేపు పొద్దున భవిష్యత్ తరాలకు మంచి లీడర్లుగా ఉంటారు, మంచిగా అవుతారు. అన్నకి కూడా సహకారం అందించండి, అన్న సహకారం కూడా తీసుకోండి అని నాకు ఫోన్లు వస్తున్నాయి. మా మిత్రుల ద్వారా, చేనేత కార్మికుల ద్వారా అందరూ చేస్తున్నారు. చాలా బాగా ఉందని నేను అసలు నా సంతోషం చాలా బాగుంది. ఇలాగే మా బంధం ఇట్లనే ఉంటూ అతనికి నేను సహకారం అందిస్తూ అన్న నాకు సహకారం చేస్తూ ముందరికి వెళ్తానని నేను కూడా ఈ సభాముఖంగా నేను ఈ మీడియా పరంగా నేను చెప్తున్నాను. జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్, చెల్లా వెంకటరామరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. జై చెల్లా వెంకటరామరెడ్డి, జై ఎమ్మెల్యే విజయ్ గారు, జై కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు.